సరేనండి, ఇప్పుడు ఎస్తేరు గ్రంథం గురించి చూద్దాం. బైబిల్లో రెండే రెండు పుస్తకాలకి స్త్రీల పేర్లతో ఉన్న గ్రంథాలు ఉన్నాయి. రూతు గారు, ఎస్తేరు గారు. రూతు గురించి పూర్వం మనం విపులంగా నేర్చుకున్నాం. ఈరోజు ఎస్తేరు గారి గురించి నేర్చుకుందాం. అసలు ఎస్తేరు గారు ఎవరు? ఎస్తేరు గారుకు వచ్చిన ఇబ్బంది ఏంటి? లేకపోతే ఆవిడ గురించి ఒక పుస్తకమే ఆవిడ పేరు మీద రాయవలసి వచ్చిన అవసరత ఏంటి అనే విషయాలు మనం చూద్దాం. ముందుగా మొదటి అధ్యాయం మొదటి వచనం. అహేశ్వరోషు దినములో జరిగిన చర్యలు. అహేశ్వరోషు ఎవరు? ఫస్ట్ క్వశ్చన్. ఎవరంటే ఈ పార్సీకులు ఉన్నారు చూసారా, పార్సీకులు రాజ్యంలో లేకపోతే ఆయన సామ్రాజ్యంలో కోరేషు మొదటి చక్రవర్తి. కోరేషు మొదటి చక్రవర్తి. కోరేషుని దేవుడు ఎన్నుకున్నప్పుడు ఎవరిని తీసేశారంటే బబులోనులో ఉన్న వాళ్ళని దేవుడు తుడిచేసేసి ఇటువంటి కోరేష్కి అప్పగిస్తాడు. అప్పగించినప్పుడు కోరేషు సామ్రాజ్యానికి, ఈ మాదీయ పార్సీక సామ్రాజ్యానికి చక్రవర్తిగా కోరేష్ అవుతారు. కోరేషు ఏలుబడిలోనే మందిరాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ప్రారంభించిన తరువాత ఆయన చనిపోతాడు. తన కుమారుడైన అహేశ్వరోషు అవుతాడు. అహేశ్వరోషు అంటే ఇక్కడ చెప్పబడిన అహేశ్వరోషు కాదు, ఇంకొక అహేశ్వరోషు ఏమవుతాడంటే రాజు అవుతాడు. తన తరువాత అర్థహశస్త అని ఇంకొక రాజు అవుతాడు. ఈ రెండు పేర్లు మనకి నెహెమ్యా గ్రంథంలో, ఎస్తేరు గ్రంథంలో కనిపిస్తాయి, కానీ వాళ్ళు కాదు. మనకి ఎజ్రా గ్రంథంలో కనిపించే వాళ్ళిద్దరు వేరు. వాళ్ళిద్దరు తర్వాత దర్యావేషు రాజు అవుతాడు. ఈ దర్యావేషు మీరు గుర్తుంచుకోవాలి, ఎందుకంటే దర్యావేషు టైంలోనే మందిర నిర్మాణం ఆగిపోతుంది. దర్యావేషు టైంలోనే మందిర నిర్మాణం కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిపోయిన తరువాత ఆయన కుమారుడైన అహేశ్వరోషు రాజు అవుతాడు అన్నమాట. ఈ రాజుగారి టైంలోనే ఎస్తేరు గ్రంథం జరిగిద్ది. ఈయన తర్వాత వచ్చిన రాజే అర్థహశస్త రాజు. అర్థహశస్త టైంలో ఎజ్రా గారు వస్తారు, నెహెమ్యా గారు వస్తారు. అది దాని తర్వాత చరిత్ర. ఈ రెండు చరిత్రల కంటే ముందుగా ఒక విషయం జరుగుతుంది, అదే ఎస్తేరు గ్రంథంలో రాయబడింది. ఈయన కంటే ముందు ఆయన తండ్రి ఏం చేశాడో ఒకసారి మనం తెలుసుకోవాలి. ఆయన తండ్రి ఏం చేశాడంటే ఈ పార్సీకు సామ్రాజ్యాన్ని విస్తరించడంలో ఆయనకున్న ప్రణాళికలో ఒక ప్రణాళిక ఏంటంటే ఎలాగైనా గ్రీస్ని సంపాదించాలి. ఏథెన్స్ పట్టణం, మీ అందరికీ కొరింది ఏథెన్స్ ఐడియా ఉండే ఉంటుంది. ఒలింపిక్స్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఏథెన్స్ లోనే స్టార్ట్ అయింది. అలాంటి ఏథెన్స్ పట్టణాన్ని కొట్టాలని దర్యావేష్, ఎవరు ఈ ఎస్తేరు గ్రంథంలో మనకి కనిపించే అహేశ్వరోషు యొక్క తండ్రి దర్యావేష్ ఏం చేస్తాడంటే స్టార్ట్ చేస్తాడు. ఎలాగైనా నేను గ్రీస్ని కొట్టాలంటే దారిలో ఉన్న ఏథెన్స్ ని కొట్టాలి. కానీ మీ అందరికీ తెలుసు కదా, గ్రీకులు చాలా తెలివైన వాళ్ళు. అంత ఆషామాషిగా కొట్టడం అయితే కుదరదు. ఇది నేను దానికి ముందు జరిగిన చరిత్ర గురించి చెప్తున్నాను. దర్యావేషు టైంలో ఎలాగైనా ఏథెన్స్ ను కొట్టాలి. ఏథెన్స్ లో ఉన్న వాళ్ళు సామాన్యులు కాదు. ఎలా కొట్టాలి అని అనుకుని వాళ్ళు ఒక మంచి ప్రణాళిక రెడీ చేసుకుని వెళ్తారు. కానీ నేను ఇది చాలా పెద్ద స్టోరీ, చిన్నగా చెప్తున్నాను. ఏంటంటే ఇలా వెళ్తూ ఉన్న టైంలో యుద్ధం చేయాలని దర్యావేషు ఫిక్స్ అయిపోయినప్పుడు తన సైన్యాన్ని, దర్యావేషు మాత్రం వెళ్ళడు కానీ మిగతా వాళ్ళని పంపిస్తా ఉంటాడు. పంపించి, కానీ చాలా ఎక్కువ సైన్యం, వాళ్ళ దగ్గర ఉన్న ప్రజలు చాలా తక్కువ, కానీ వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఈ దర్యావేషు పరిపాలనలో వస్తున్న ఈ సైన్యాన్ని ఎలాగైనా ఎదుర్కోవాలని ఏథెన్స్ రెడీ అవుతుంది అనమాట. వాళ్ళకి పక్కనే స్పార్టన్స్ అని కొన్ని మంది కూడా ఉంటారన్నమాట. అసలు స్పార్టన్స్ వస్తే వీళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది. కానీ వాళ్ళకున్న ఒకటేంటంటే వాళ్ళు పండగలప్పుడు యుద్ధం చేయరు. ఏథెన్స్కి వచ్చిన తలకాయ నొప్పి ఏంటంటే స్పార్టన్స్ గానీ వాళ్ళకి సహాయం చేస్తే ఏం ఇబ్బంది ఉండదు. కానీ స్పార్టన్స్ ఏం చేయరంటే పండగలప్పుడు, అమావాస్యలప్పుడు ఇలాంటి టైంలో ఏం చేయరంటే యుద్ధాలు చేయరు. ఇకపోతే వీళ్ళే ఎలాగైనా కొట్టాలనుకుని రెడీ అయిపోతారు. రెడీ అయిపోయినప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారో వీళ్ళకి ఒక ఐడియా వస్తుంది అనమాట. అప్పుడు వీళ్ళు ఏదో ఒక ఎంట్రన్స్ ఉంటుంది కదా, రెండు కొండల మధ్య నుంచి వస్తున్నారు, లేకపోతే కొంత ఎంట్రన్స్ నుంచి వస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఎప్పుడైతే తెలిసిపోయిందో, ఇప్పుడు ఒకేసారి అంతమంది వచ్చేస్తున్నారు అనుకోండి, అందరినీ ఆపటం కష్టం. కానీ ఒక చిన్న మార్గం నుంచి వస్తున్నారు అనుకోండి,
ఇటు మార్గానికి ఇటు పక్కన లేదా కొండకి ఇటు పక్కన నుంచి బాణాలు వేస్తారు అనుకోండి, వాళ్ళు రావటం కుదిరిద్దా? రావటం కుదరదు. అలా ఏమవుతుందంటే దర్యావేషు మొదటి దండయాత్రలో గ్రీసుని కొట్టలేకపోతాడు. ఇది చాలా అంటే చాలా అవమానం. ఎందుకంటే ఒక సామ్రాజ్యానికి చక్రవర్తి ఒక రాజ్యం మీద, చిన్న రాజ్యం అండి గ్రీస్ దేశం. ఎంత చిన్న దేశం అంటే చాలా చిన్న దేశం. ఈ చిన్న దేశాన్ని కొట్టలేకపోయాడంటే ఇక దీనికంటే అవమానం కొట్టలేదు. అక్కడి నుంచి పారిపోయి వచ్చేస్తారు, ఇంకా గుడ్డేవారు అది. ఇకపోతే వీళ్ళందరూ వచ్చేస్తారు కదా, వచ్చేసిన తర్వాత ఇలా కాదు కానీ దర్యావేష్ ఏమనుకుంటా అంటే నేను వెళ్తాను ఈసారి అని అనుకుంటాడు. కానీ అప్పుడు మాదీయ పార్శిక కంట్రోల్లోనే ఐగుప్తు కూడా ఉంటుంది. ఐగుప్తులో ఒక తిరుగుబాటు రైజ్ అవుతుంది అనమాట. లేదు లేదు మీకు మేము బోల్డ్ పన్ను కడుతున్నాం, బోల్డ్ అంత ట్యాక్స్ కడుతున్నాం, మేము ఇలా అయితే కట్టలేము అని దర్యావేష్ మీద యాంటీగా వస్తారు. ఈ యాంటీగా వచ్చినప్పుడు ఇదొక తలకాయ నొప్పి. తర్వాత బబులోన్లో ఉన్న వాళ్ళు యాంటీగా తయారైపోతారు. ఇప్పుడే దర్యావేష్కి హెల్త్ అప్సెట్ అవుతుంది. హెల్త్ అప్సెట్ అయ్యి చచ్చిపోతాడు. ఎవరు? ఈ అహేష్వేరోషు యొక్క తండ్రి అన్నమాట. ఎప్పుడైతే తండ్రి చనిపోయాడో ఆ తర్వాత కుమారుడైన అహేష్వేరోషు రాజ్యాన్ని పరిపాలించడం స్టార్ట్ చేస్తాడు. తన తండ్రి కోరికలను నెరవేర్చాలి అనే ఒక ఆశ ఇతనికి ఉందన్నమాట. ఈ ఐగుప్తులో ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? మేము మీకుంద ఉండలేము, మీకు ట్యాక్స్ అయితే అసలే కట్టలేము అంటున్నారు కదా. ఇతను ఏం చేస్తాడంటే ఆ ఐగుప్తుకి వెళ్ళి వాళ్ళందరినీ కూడా అనగదొక్కి మళ్ళీ మీరు మా చెప్పు చేతల్లోనే ఉండాలి అని ఆ మొత్తాన్ని ఎవరైతే అడ్డుకుంటారో వాళ్ళందరినీ చంపేసి వస్తాడనమాట. ఇకపోతే ఇంకా ముందుకు వెళ్తే ఈ బబులోన్లో ఉన్న వాళ్ళని కూడా మళ్ళీ చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఎలాగైనా గ్రీసుని కొట్టాలి, ఇదే టార్గెట్ అనమాట. ఇలా టార్గెట్ తోనే పన్నాలు ప్రణాళికలు ఇవన్నీ సిద్ధం చేస్తా ఉంటాడు. అప్పుడే ఒక విందు జరుగుతుంది. అక్కడే మనకి ఎస్తేరు గ్రంథం స్టార్ట్ అవుతుంది. చదువుతాం. ఈ పార్శిక సామ్రాజ్యంలో 127 సంస్థానాలు ఉంటాయన్నమాట. మొదటి వచనం, అహేష్వేరోషు దినములో జరిగిన చర్యములు వివరములు. హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములు అహేష్వేరోషు ఏలెను. ఆ కాలముందు రాజైన అహేష్వేరోషు శూషణ కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా. శూషణ కోట అంటే మీకు ఏదో తగలాలి, రాజధాని. దీన్ని ఇంకెక్కడో చూసాం. ఎక్కడ? నెహెమ్యా గారు కూడా ఈ శోషణ కోటని వదిలి ప్రాకారం కట్టడానికి వచ్చారు. ఇక్కడ కూడా ఎస్తేరు గారు ఉన్న లేకపోతే ఈ అహేష్వేరోషు ఎక్కడి నుంచి పరిపాలన చేస్తున్నాడు అంటే శోషణ కోటలో ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. మామూలుగా ఒక సామ్రాజ్యానికి చాలా రాజధానులు ఉంటాయి, దానిలో శోషణ కోట ఒకటి, లేకపోతే ఒక ప్యాలెస్. ఇది రాజ్యానికి ఒక రాజధానికి మనం అనుకోవచ్చు. ఇకపోతే ఇతను మొదటి అధ్యాయం నేను చెప్పేస్తాను ఏంటంటే విందు జరుగుతుంది. ఎందుకు ఇస్తున్నాడు అంటారు విందు? ఎందుకంటే ఈ గ్రీసును పట్టుకోవాలనే ఒక కోరిక ఆయన మనసులో బలంగా ఉందన్నమాట. అందుకనే తన బలం ఏంటో తన బలగం ఏంటో చూపించుకోవడం కోసం ఈ 127 సంస్థానంలో ఉన్న అధిపతుల్ని వాళ్ళందరినీ పిలిపించి 180 days అంటే 180 రోజులు విందిస్తాడండి. 180 రోజులు అంటే ఎన్ని రోజులు అంటే వీళ్ళకి ఇండైరెక్ట్ గా ఏం చెప్పాలనుకున్నాడంటే ఇదిగో మొన్న ఐగుప్తులో లేచినట్టుగా నువ్వు గాని ఏమన్నా లేపుదాం అనుకుంటున్నావేమో, అంటే ఈ 127 సంస్థానంలో మళ్ళీ ఏమన్నా ఇలాంటి వ్యతిరేకతలు ఏమన్నా రేవచ్చేమో. ఇలాంటివి ఏమీ లేకుండా ఏం చెప్తున్నాడంటే ముందు అందరికి చూడండి ఎంత పకడ్బందీగా మనం వెళ్ళాలి, ప్రణాళికతో గ్రీసును కొట్టాలి. ఎందుకంటే తన తండ్రి మరణానికి కారణమైంది. తన తండ్రి సాధించలేని ఒక పని గ్రీస్ని. గ్రీస్ ఎంత దేశం అండి, చిన్న దేశం. విజయవాడ వాళ్ళందరూ వచ్చి ఒంగూరు మీద పడితే ఏమనుకుంటారండి, అదేంటంటే రాజధాని వచ్చి మా చిన్న ప్రాంతం మీద పడింది అని మనం ఎలా అనుకుంటామో, ఈ 127 సంస్థానాలకి చక్రవర్తి ఒక చిన్న గ్రీసు పట్టణం అండి, ఏథెన్స్ పట్టణం, చిన్న పట్టణం. దీన్ని కొట్టలేకపోవడం ఏంటి అని ఒక అవమాన భారంగా కూడా చాలాగా ఫీల్ అవుతాడు. మరి ఇలా ఫీల్ అవుతున్న టైంలోనే విందిస్తాడు. విందిచ్చి మొత్తం ప్రణాళికలు ఎవరెవరికి ఇస్తారు, 180 రోజులు ఎవరికి ఇస్తారు ఒకసారి చూద్దాం. అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావముల వలనను తన మహత్య అతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనపరచెను. ఆ దినములు గడిచిన తర్వాత రాజు శోషణ కోటలోనున్న
అల్పులకేమి అంటే ముందు గొప్ప వాళ్ళందరికీ ఏం చేశాడంటే విందు ఇచ్చేసాడు. చివరి 7 రోజులు ఏం చేస్తున్నాడంటే అల్పులకి ప్రజలకి విందిస్తున్నాడు. ఆ దినములు గడిచిన తర్వాత రాజు శోషణ కోటలో ఉన్న అల్పులకేమి గనులకేమి జనులందరికీ రాజకోటలోని తోట ఆవరణంలో 7 దినములు విందు చేయించుచుండెను. ఇక్కడ దాని గురించి చెప్తూ ఉంటారు. ఇకపోతే వెండి బంగారమైనను జలతారలు గల పరుపులుండెను. అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసము దాసులకు అధికముగా పోసిరి. ఇంకా ముందుకు పోతే ఆ విందు పానము ఆజ్ఞ అంటే ఇక్కడ రాజు చేస్తున్న మంచి పని ఏంటంటే తాగినోలికి తాగినంత తిన్నోలికి తిన్నంత అన్నట్టుగా ఉంది. కానీ ఇతను చేస్తున్న మంచి పని ఏంటంటే ఎవరైతే వద్దంటారో వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అనే మాట మనకు కనిపిస్తుంది అనమాట. అంటే ఒక మంచి పర్సన్ గానే కనిపిస్తున్నాడు. కానీ మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇతడు ద్రాక్షారసపు విందులో ఉన్నాడు. అంటే నేను తెలుగులో చెప్పాల్సి వస్తే మందు కొట్టి ఉన్నాడు. రాజు ఏమన్నాడు? మత్తులో ఉన్నాడు. ప్లస్ ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎలా ఉంటారు? మత్తులో ఉంటారు. ఈ మత్తులో ఉన్న టైంలో రాజుగారు ఒక మాట చెప్తున్నారు. ఏంటంటే 9వ వచనం చదవండి. రాణి అయిన వష్టి కూడా రాజైన అహష్వేరోషు కోటలో ఇక్కడ ఇంకొక విషయం మనకు కనిపించింది. ఏంటంటే రాజుగారేమో తోటలో విందిస్తుంటే రాణిగారేమో కోటలో విందిస్తున్నారంట. అదొక విందు, ఇదొక విందు. స్త్రీలకు ఇది స్త్రీలకు. 7వ దినమునందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకు అధిపతులకును రాణి అయిన వష్టి యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజు కిరీటము ధరించుకుని ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు మెహూమయు జిప్తా హెర్బోనా బిక్తా అబక్త ఇలా 7 నపుంసకుల చేత ఇవ్వబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పుకొనక రాజు మిగులు కోపగించును. రాణి అయిన వష్టి ఏం చేసిందంటే ఏం చెప్పిందంటే నపుంసకుల ద్వారా ఒక ఆజ్ఞ వచ్చింది. ఏంటది? రాజుగారు రమ్మన్నారు, వస్తారా రండి అనే ఒక ఆజ్ఞ వచ్చింది. నేను రాను అనే మాటను చెప్పింది. మీరేమనుకుంటున్నారు? ఇది మంచి పని కాదా? ఇక్కడ ఇలా చెప్పిన తర్వాత ఈయనకి చాలా కోపం వచ్చిందంట. చాలా కోపం వచ్చిన తర్వాత అతని కోపము రగులు కొనెను. విధిని రాజ్య ధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకునేవాడు గనుక ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. రాణిగారు ఏం చేశారంటే రాజుగారి మనమని అంగీకరించలేదు. రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఈ కోపం వచ్చినప్పుడు చేయవలసిన పనుల్లో రాజుగారు ఏం చేస్తున్నారంటే పక్కనున్న వాళ్ళు సలహా తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఒక రాణి రాజుగారి మాట వినకపోతే ఏం చేయాలి అనే విషయాన్ని అక్కడ వాకప్ చేస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. రైల్వే స్టేషన్కి వెళ్తే మీరు ఏం చేస్తారు? ఎంక్వైరీ చేస్తారు. రాజుగారు కూడా తనకు తోచినది ఏదో కాదు కానీ ఏం చేయొచ్చు అనే ఒక ఆలోచన చేస్తున్నాడు. దీనికంటే ముందుగా రాణిగారు చేసిన తప్పేంటి, రాజుగారు చేసిన తప్పేంటి, ఈ విషయాన్ని ఆలోచించండి. కరెక్ట్ పాయింట్ ఏంటంటే రాణి సౌందర్యాన్ని కనపరచాలనుకోవడం అనేది ఒక తప్పు విషయమే. అది కూడా మందు తాగి ఉన్న వాళ్ళ దగ్గరికి స్త్రీని రమ్మంటాం ఇంకొకటి. ఇంకా పోతే ఆ కాలంలో యూదులు లేకపోతే యూద జనాంగంలో గాని లేకపోతే అన్ని జనుల్లో కూడా ఈ పార్సీకులు అంటే మనకి ఎక్కడ కనిపిస్తారు అంటే ఇరాన్ ఇలాంటి ప్రదేశాలు అన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఈ అరబ్బీలు అంటే మనం చెప్పాల్సి వస్తే ఈ ముస్లిం కల్చర్ ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో అనుకుందాం. వీళ్ళకి ఎక్కువ ఉండే సాంప్రదాయం ఏంటంటే ముసుగేసుకోవడం అనేది. ఇటు క్రైస్తవులకు కానీ యూదులకు కానీ లేకపోతే ముస్లిమ్స్ కానీ వీళ్ళకి ఎక్కువగా ఉండేదంటే స్త్రీలు బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఇలాంటి స్త్రీలే బయటికి రాకపోతే ఒక రాణి తిన ఎలా వస్తుంది? అలాంటిది రాజుగారు ఒక్కడే ఉన్నారా? ఎన్నో మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రానని చెప్పింది. ఇక్కడ వరకు కరెక్ట్ గానే ఉంది. నాకైతే ఏ తప్పు రాణి వైపు నుంచి కనిపించలేదు. కానీ ఒక్క చిన్న మనం ఏం చేసి ఉండొచ్చు అంటే రాణి గారు నో అని చెప్పేటప్పుడు ఎందుకు నో అని చెబుతున్నానో ఆ విషయం కూడా చెప్పుంటే బాగుండేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే
ఎప్పుడైనా ఎస్ చెప్తే ఎవరో రీజన్స్ అడగరు, కానీ కాదు అని చెప్తే ఏం చెప్పాలి? ఎందుకు రాలేదనే విషయాన్ని చెప్పాలి. ఇక్కడ రాణిగారు నేను నో అని చెప్తున్నానని చెప్పారు, కానీ ఎందుకు నో చెప్పలేదు. ఎందుకు నో అంటే, ఇదిగోండి ఇన్ని మంది ఉన్నారు, ఇప్పుడు నేను ఎలా రాను, అసలు మాకు రావడమే అలవాటు లేని పని కదా అని చెప్పుండాల్సింది, కానీ చెప్పలేదు. ఇలా చెప్పకపోవడం వలన అపార్థమైన జరిగి ఉండొచ్చు, కానీ పిలవడమే అసలు చాలా పెద్ద తప్పుగా మనకు కనిపిస్తుంది. ఇక ఇంకా ముందుకు పోతే ఇకపోతే 15వ వచనం, అతడి సన్నిధి ఉండి రాజు ముఖమును చూచుచు రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పార్సీకులకు మాదీలకు 7 ప్రధానులు ఎవరనగా వాళ్ళందరి పేర్లు ఉంటాయి. ఇంకా ముందుకు పోతే మెమూకాను రాజు ఎదుట ప్రధానులు ఎదుటను ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, రాణి అయిన వష్టి రాజు ఎడల మాత్రము కాదు గాని రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానములో నుండి అధిపతులు అందరి ఎడలను జనుల అందరి ఎడలను నేరస్తురాలయ్యను. ఇక్కడ ఒక విషయం కనిపిస్తుంది. మెమూకాన్ అనే ఒక వ్యక్తి, ఒక ప్రధానుడు ఏం చెప్తున్నాడంటే, ఈ వష్టి ఏదో చిన్న తప్పు చేసిందని వదిలేయకూడదు, ఏదో చిన్న తప్పు చేసిందని వదిలేయకూడదు. ఇతను ఏం చెప్తున్నాడంటే, ఎవరెవరి ఎదుట అంటున్నారు? మాదీయుల యొక్కయో పార్సీకుల యొక్కయో ఈ మొదట అన్ని సంస్థానముల్లోనూ అధిపతుల ఎడలను జనుల అందరి ఎడల. అంటే ఎలాంటి వారు సలహా ఇస్తున్నారు, ఎలాంటి సలహాని మనం యాక్సెప్ట్ చేస్తున్నామో ఒకసారి ఆలోచించాలి. ఇలాంటి సలహాని ఎప్పుడో పూర్వమందు ఒకళ్ళు ఇచ్చారు, అది మీరు కనిపెట్టగలరా? సొలొమోను కుమారుడైన రెహబాం టైంలో కూడా ఏమైంది, సలహాని ఫ్రెండ్స్ ఒక సలహా ఇచ్చారు. ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారంటే, ఇదిగోండి మీరు మరీ మమ్మల్ని కష్టపెడుతున్నారు, కొంచెం ఆ కాడిని కొంచెం తగ్గిస్తే మేము ఎప్పుడు మీకే దాసత్వంగా ఉంటాము, మీకే మొత్తం అన్ని పనులు చేస్తూ ఉంటామని ఒక మంచి మాటని చెబితే, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం సలహా ఇస్తారంటే, ఇది చాలా మంచి పని, ఇలా చెయ్యండి అని చెప్తే, తన దగ్గర ఉన్న కొన్ని మంది సలహాదారులు తన ఫ్రెండ్స్ మాత్రం ఏం చెప్తారంటే, ఇంకా ఎక్కువ చేయాలని చెబుతారు. దానివల్ల రాజ్యమే 2 ముక్కలు అయిపోతుంది. ఇక్కడ కూడా మెమూకాను అనే ఒక వ్యక్తి ఎలాంటి సలహా ఇస్తున్నాడంటే, ఈ రాణి ఏమని చెప్పొచ్చు, సలహా ఇచ్చే వాళ్ళు ఏమని చెప్పాలి, 2 వైపులుగా చెప్పాలి. ఇదిగోండి మనం తాగేసి ఉన్నప్పుడు ఒక స్త్రీని పిలిస్తే అది ఎంతవరకు కరెక్ట్, మనము తాగేసి ఉన్నాము, అసలు స్త్రీలు రారు, లేకపోతే స్త్రీ కూడా అక్కడ విందులో ఉంది, రావడం కుదరకపోయి ఉండవచ్చు, మనకి ఆ విషయాలు తెలియవు. అలా అన్ని విషయాల్లో కూడా ఏం చేయొచ్చు, ఎంక్వైరీ చేయొచ్చు. కానీ అవేమీ కాకుండా ఒక కోణం నుండే తీసుకొస్తున్నారు. ఏంటది? ఇదిగో వష్టి ఏం చేసింది అనుకున్నారు, మీ మట్టుకు మాత్రమే కాదు, రాజు ఎడల మాత్రం కాదు గాని 127 సంస్థానాల్లో ఉన్న ప్రజలందరి అధికారులు అధిపతులు వీళ్ళందరి ఎదుట కూడా నేరస్తురాలయ్యింది అని ఒక చెడ్డ సలహాని మెమూకాను రాజుకి ఇస్తున్నట్టుగా మనం చూస్తాం ఇక్కడ. ఇకపోతే రాణిని ఏం చేస్తారంటే, వాళ్ళు ఒక శాసనం కూడా రాపిస్తారు. ఏంటంటే ఇంకా ఈ రాణిని తొలగిస్తున్నట్టుగా వాళ్ళు ఒక శాసనాన్ని రాపిస్తారు. మరి ఇంతకీ జరిగింది ఎవరికి అన్యాయం జరిగింది? ఈ విషయంలో ఎవరికి జరిగింది? వష్టికి అన్యాయం జరిగింది. మరి అన్యాయం జరిగిన వాళ్ళ విషయంలో దేవుడు ఏం చెప్పాడు ఒకసారి మలాకీ గ్రంథంలో చూద్దాం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 2 సరే నేనే చెప్పేస్తాను చూడండి. సో దేవుడు ఏం చెప్పాడు, ఇక్కడికి అన్యాయం ఎవరికి జరిగింది? వష్టికి జరిగింది. మరి దేవుడు అన్యాయాన్ని చూసి లేకపోతే అన్యాయానికి తగిన న్యాయం తీర్చేవాడు కాబట్టి ఇతనికి లేకపోతే ఇక్కడితో మనకి వష్టి గురించి ఇన్ఫర్మేషన్ ఎస్తేరు గ్రంథంలో అయిపోతుంది. మరి ఏమై ఉండవచ్చు? వష్టి చివరికి ఏమై ఉండవచ్చు? రాణి పదవి నుంచి కూడా తొలగిపోయింది. ఆవిడ ఏ తప్పు కూడా మనకి ఏమీ కనిపించలేదు. అయినప్పటికీ అన్యాయం ఎవరి ఎడల జరిగింది? వష్టి ఎడల జరిగింది.
ఇప్పుడు మీకున్న మైండ్ లో ఉన్న అప్సెట్ లేకపోతే ఒక థింకింగ్ ఏంటంటే వష్టి వెళ్ళిపోతేనే కదండి మన ఎస్తేర్ వచ్చేది అని ఒక ఐడియాలజీ మనకు ఉంటుంది కదా. మరి వష్టి వెళ్ళిపోతేనే కదండి, మనం అట్లా అనుకోవడానికి లేదు. ఎందుకంటే దేవుడు చేయాలనుకుంటే ఎలాగైనా చేస్తాడు. ఎస్తేరు వల్లనే జరగాల, వేరే కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ వష్టికి చాలా అన్యాయం జరిగింది. వష్టి ఏమైందో మనం ఈ పాఠం చివరిలో చూద్దాం. కాకపోతే ఇక్కడైతే ఆ రాణిని తొలగించేశారు. ఎవరిని? వష్టిని. అప్పుడు 2వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. 2వ అధ్యాయంలో ఏముంటుందంటే 2వ అధ్యాయం 1వ వచనం. ఆ సంగతులైన తరువాత, ఏ సంగతులైన తర్వాత? ఆల్మోస్ట్ దీనికి 4 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ఈ 4 సంవత్సరాల్లో జరిగిన హిస్టరీ ఏంటంటే, ఈయన గ్రీసు దేశస్థ మీద విందు పెట్టింది. ఎందుకు అసలు? గ్రీసు దేశస్థని కొట్టడం కోసమే. వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఎక్కడికి? ఏథెన్స్ దగ్గరికి వెళ్ళాలని ఇంచుమించుగా 20 లక్షల జనాభాతో, సైన్యంతో వెళ్తారంట. 20 లక్షలు ఎక్కడండి? ఏథెన్స్ పట్టణంలోనే 20 లక్షల మంది ఉంటారు. వీళ్ళ సైన్యమే 20 లక్షల దండుగా వస్తున్నారంటే అతడు వెళ్తా ఒక బంగారు రథాన్ని కూడా చేయించుకుని వెళ్తాడు. ఎందుకంటే ఎలాగదో కొట్టేది మనం. 20 లక్షలతో వెళ్తుంటే కొట్టకుండా వస్తాడండి? కొట్టేది మనమే. కాబట్టి ఈసారి నేను వచ్చేటప్పుడు బంగారు రథం మీద రావాలని బంగారు రథాన్ని కూడా మోసుకొని తీసుకెళ్తారు. ఇంత మంచిగా బిల్డప్ అంతా బానే ఉంది. కానీ వెళ్తాడు. వెళ్తున్నప్పుడు ఈ విషయం ఎవరికి తెలుస్తుందంటే ఏథెన్స్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇదిగో అహష్వేరోషు వస్తున్నాడంట అని ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో వాళ్ళు రెడీ అయిపోయి, ఈ వరకు ఎలా అయితే ఉన్నారో అలాగే వీళ్ళు ఎంట్రన్స్ లో మళ్ళీ కాపు ఐటమ్స్ ఉంటారన్నమాట. వీళ్ళు ఎటు నుంచి వస్తున్నారో కొంచెం అర్థమైపోతుంది. వీళ్ళు మంచి ప్లానింగ్ లో ఉంటారు. ఈసారి స్పార్టన్స్ కూడా కొన్ని మంది వస్తారు. ఎందుకంటే మళ్ళీ అమావాస్య వల్ల ఎక్కువ మంది రారు, కానీ కొన్ని మంది వస్తారు. ఇంచుమించుగా 300 మంది మనకి కనిపిస్తారు. 300 అని మీరు ఎలా చెప్తున్నారంటే 300 అని ఒక సినిమా కూడా ఉందండి. ఈ కథ మీదే 300 అని ఒక సినిమా కూడా తీశారు. ప్రపంచ చరిత్రలో ఇది ఒక ఇంపార్టెంట్ ఘట్టం అనమాట. సో దీని మీద సినిమాలు కూడా ఉన్నాయి. ఎస్తేరు మీదే సినిమా ఉంది. ఈ 300 దానిలో జరిగిన చిన్న పాట ఈ 300 గురించి కూడా ఒక సినిమా ఉంది విడిగా, ఈ స్పార్టన్స్ గురించి. వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఇంత పెద్ద సైన్యం వస్తుందో వీళ్ళు ఎంట్రన్స్ లో కాపు కాస్తా ఉంటారన్నమాట. ఈ కొండల మధ్యలోంచి రావాలి. మళ్ళీ వీళ్ళు లోపలికి వస్తూనే చంపేస్తా ఉంటారు. వస్తా ఉంటారు, చంపేస్తారు. ఎంతమంది వచ్చినా చంపేస్తా ఉంటారు. అప్పుడు ఒక దొంగ ఏం చేస్తాడంటే దర్యావేష్ దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి నాకు గాని బహుమానం ఇస్తే నేను ఏం చేస్తానంటే ఈ కొండల మధ్యలో నుంచి దారి కాకుండా ఇంకొక దారి చెబుతాను, ఆ దారి పట్టుకుంటేనే మీరు ఏథెన్స్ కొట్టగలుగుతారు, లేదంటే లేదు, మీ ఇష్టం, నేను వెళ్ళిపోతానని చెబితే వాడికి డబ్బులు ఇచ్చి అవన్నీ ఇచ్చి ఆ మార్గాన్ని తెలుసుకుంటారు. ఏంటంటే ఈ కొండల నుంచి మీరు ఇలా వెళ్తున్నారు కదా, ఈ కొండలకు తిరగేసుకుని వెళ్తే ఇంకొక మార్గం ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అటు వచ్చారంటే వీళ్ళు పసిగట్టేస్తారు. కాబట్టి ఇక్కడ యుద్ధం చేస్తూనే వాళ్ళు వెనక నుంచి వస్తారు. ఈ విషయం స్పార్టన్స్ గ్రహిస్తారన్నమాట. వీళ్ళకి అర్థమైపోయింది, ఈ రూట్ ఎవరో మనలోనే దొంగున్నాడు, ఈ కొండలకి మధ్య ఉన్న ఒక మార్గాన్ని చెప్పేశాడని వాళ్ళకి అర్థమైపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బాగా ఆలోచించుకుని, ఇంతమంది సైన్యం ఏథెన్స్ పట్టుకోలేదు, ఖచ్చితంగా ఏథెన్స్ లో ఉంటే మొత్తం అందరూ చనిపోతారు, అట్లీస్ట్ ప్రాణాలనైనా రక్షించుకోవచ్చు. కాబట్టి వీళ్ళు ఏం చేయొచ్చు అంటే అందరినీ ఖాళీ చేసి వెళ్ళిపోమను అని ఈ 300 మంది స్పార్టన్స్ మేము ఎక్కడ ఉంటాము, ఏథెన్స్ లో ఉన్న వాళ్ళందరూ పారిపోండి అని చెప్తారు. అప్పుడు వీళ్ళు పరుగున పరిగెత్తుకుంటా వెళ్ళి ఏం చేస్తారంటే పారిపోండి అని ఒక సమాచారం చెబుతారు. ఇంచుమించుగా నాకు నెంబర్ గుర్తులేదు కానీ ఇంచుమించుగా 40 కిలోమీటర్లు ఒక వ్యక్తి పరిగెత్తి చెబుతాడు ఏథెన్స్ లోకి వచ్చి, ఇదిగోండి మీరు కానీ మీరు వెళ్ళిపోకపోతే ఈ రోజు సైన్యంలో మీరు కాల్చబడతారు అనే విషయం చెబుతాడు. 40 కిలోమీటర్లు ఒక వ్యక్తి పరిగెడుతున్నాడంటే మీరు ఆలోచించుకోండి. ఆయన పేరు మీదే ఒలింపిక్స్ లో అప్పటి వరకు లేని రన్నింగ్ రేస్ ఆయన పేరు మీదే స్టార్ట్ చేశారన్నమాట. తర్వాత ఈ వరకు ఒలింపిక్స్ లో చాలా క్రీడలు ఉండేవి. ఈ రేసింగ్ లేకపోతే రన్నింగ్ పెట్టడానికి ఒక కారణం, లేకపోతే ఎవరి పేరు మీద పెట్టారు అంటే ఈ వ్యక్తి పేరు మీద పెట్టినట్టుగా మనకు చరిత్ర చెబుతుంది. ఇకపోతే వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఏథెన్స్ ని వదిలి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి సలామి అని పక్కనున్న ప్రాంతాన్ని పెట్టుకుంటారన్నమాట. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేస్తారు. ఎవరు? ఈ 20 లక్షల మంది ఉన్నారని చెప్పారు సరే, ఈ రాజు
లో ఉన్న వాళ్ళందరూ, రాజు కూడా వస్తారు, అహష్వేరోషు కూడా ఈ యుద్ధంలో పాల్గొంటాడు. ఎందుకంటే ఆల్రెడీ దర్యావేష్ టైంలో పడి ఉన్నాడు కదా, దర్యావేష్ వెళ్ళలేదు, ఓడిపోయాడు. సార్ రాజు కూడా వస్తాడు. వచ్చిన ఈ టైంలో మొత్తం ఏథెన్స్ని కాల్చేస్తాడు. పట్టణం మొత్తాన్ని కాల్చేస్తాడు. కానీ కాల్చేసిన తర్వాత ఆయనకి 2 సలహాలు వస్తాయి. ఇదిగో వీళ్ళ దగ్గరలో సలమీ ప్రాంతంలోనే ఉన్నారంట అనే ఒక విషయాన్ని ఏం చేస్తారు, చెబుతారన్నమాట. ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇంకొక సలహా ఏంటంటే, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు, పక్కకి వెళ్ళారు. వీళ్ళ దగ్గర ఆహారం ఎంతసేపు ఉంటది, అయితే భోజనాలు ఎప్పటికి అయిపోతాయి, పట్టుకెళ్ళిన భోజనాలు ఈ రోజు అయిపోతే రేపటికి అయిపోతాయి, 3వ రోజైనా తిరిగి వచ్చేయాలి కదా, ఇక్కడే ఉందాం, వీళ్ళు ఇక్కడికే వస్తారు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చంపేద్దాం అని అనుకుంటారు. బానే ఉంది కదండి ప్లాన్. ఇంకొకటి ఏం సలహా ఇస్తాడంటే, లేదు పక్కన సలమీ ఉంది కదా, మనం వెళ్ళి వాళ్ళని కొడదాం అంటాడు. ఈ అహష్వేరోషు అన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాడు కాబట్టి అక్కడ వష్టిని వదిలేయాలన్నది రాంగ్ డెసిజన్. ఇక్కడ కూడా ఒక రాంగ్ డెసిజన్ తీసుకుని ముందుకెళ్ళి వాళ్ళని కొట్టాలనుకుంటారు. వీళ్ళు అసలు అక్కడ సలమీలో దాకున్నదే వీళ్ళు వస్తారని, ఎప్పుడైతే వస్తారో ఈ ద్వారం గుండా వాళ్ళని చంపేయచ్చు అని వాళ్ళు అనుకుంటారు. అలాగే వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా వేసేస్తారన్నమాట. ఇలా వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా వేసేస్తున్నప్పుడు వీళ్ళకి అర్థమైపోతుంది, రాజుకు కూడా అర్థమైపోతుంది, ఈ యుద్ధాన్ని మనం గెలవలేము, ఎందుకంటే వీళ్ళ టెక్నిక్ తో కొడుతున్నారు అనే విషయాన్ని ఎప్పుడైతే అర్థమైపోయిందో ఇంకా వెనక్కి వచ్చేస్తాడు అనమాట. ఎంత నష్టం కలుగుతుందంటే, ఎన్నో యుద్ధ నౌకల్ని ఇవన్నిటిని కూడా పట్టుకెళ్ళిపోతారన్నమాట. అది సముద్రం గుండా వెళ్ళాలి కదా, ఈ పక్క ప్రాంతం నుంచి గ్రీస్ అంటే పక్కన మధ్యలో ఒక సముద్రాన్ని కూడా దాటుకుంటూ వెళ్ళాలి. ఇంత కష్టపడి వెళ్ళింది మొత్తం ప్రయాసం మొత్తం వేస్ట్ అయిపోతుంది. వీళ్ళందరికంటే ఎక్కువ ధనవంతుడే ఈ అహష్వేరోషు అనమాట. అహష్వేరోషు ధనవంతుడని దానియేలు గ్రంథంలో కూడా ఉంటుంది. ఎందుకంటే అతని తాతగారు ఎవరు, కోరేష్, తండ్రి ఎవరు, దర్యావేష్. వీళ్ళిద్దరు సంపాదన అంతా ఈయన దగ్గరే ఉంది కాబట్టి చాలా డబ్బున్న వ్యక్తి. అయినప్పటికీ ఎక్కడైతే మాత్రం విజయాన్ని సాధించలేకపోయాడు. ఇప్పుడు వెనక్కి వచ్చేస్తాడు, మళ్ళీ ఒక చక్రవర్తి వెనక్కి వచ్చేసాడంటే మళ్ళీ ఎంత అవమానం. ఇప్పుడు 2వ అధ్యాయం చూద్దాం. ఈ సంగతులు అయిన తర్వాత, ఏ సంగతులు అయిన తర్వాత, ఇప్పుడు వరకు చెప్పిని వష్టిని వదిలేని ఇవన్నీ పోయిన తర్వాత, ఇంత అవమానం జరిగిన తర్వాత ఇప్పుడు రాజుగారికి ఎవరు గుర్తుకొచ్చారంటే భార్య గుర్తుకొచ్చింది. అహష్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వష్టిని ఆమె చేసిన దానిని, ఆమెకు నిర్ణయింపబడినది దానిని తలంపగా, అంటే ఆలోచించుకుంటున్నాడు, అయ్యో ఇలా చేశానా అని అప్పుడు అనుకుంటున్నాడు. కానీ ఇతను పక్కన ఉన్న సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు చూసారా, అదొకసారి చూద్దాం. నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇందు నిమిత్తము ఇక్కడ 2వ వచనం, యవ్వనులకు రాజు పరిచారకులు ఇట్లనిరి, అందమైన కన్యకులు రాజు కొరకు వెదకనగును. ఏం చెప్పాలి, మనం తప్పు చేసేసామని చెప్పాలి. కానీ యవ్వనులకు రాజు పరిచారకులు ఏం చెబుతున్నారంటే, బోల్డ్ మంది ఉన్నారు, నీకు ఇబ్బంది, నువ్వు రాజు కదా అని చెబుతున్నారన్నమాట. ఇందు నిమిత్తము సౌందర్యవతులైన కన్యకులందరినీ సమకూర్చి శోషణ కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడకు హేగే వశమునకు అప్పగింపబడినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించును గాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తర్వాత ఒక 1 year వీళ్ళకి నోటీస్ పీరియడ్ లాగా 1 year ఏం చేస్తారంటే వీళ్ళని ప్రిపేర్ చేస్తారన్నమాట. ఈ కన్యకల రాజులకు ఉండే ఒక అప్పట్లో ఉన్న ఒక ఇదేంటంటే, రాజులు లేకపోతే రాజ్యంలో వచ్చిన వాళ్ళని లేకపోతే కన్యకల్ని వాళ్ళు తీసుకోవడము, తర్వాత ఉపపత్నికలుగా చేసుకోవడం అనేది వాళ్ళకి అలవాటు. ఇక్కడ కూడా చాలా మంది కన్యకల్ని సెలెక్ట్ చేసుకోవడం, ఇప్పుడు రాణి కూడా లేదు కాబట్టి రాణిని కూడా సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటారు అన్నమాట. ఇకపోతే అలాంటి టైంలోనే ఒక వ్యక్తి మనకు పరిచయం అవుతాడు, ఆయన పేరే మొర్దెకై. ఇప్పటి నుంచే మన పాఠం స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు చరిత్ర కాబట్టి హిస్టరీ అంటే మీకు ఆల్మోస్ట్ నిద్ర వచ్చినట్టు ఉండొచ్చు, ఎందుకంటే హిస్టరీ క్లాస్ అంటేనే కొంచెం స్లీపీగా ఉంటుంది కాబట్టి దాన్ని వదిలేయండి. ఇప్పటి నుంచి మనం పాఠంలోకి వెళ్తున్నాం. మొర్దెకై అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఎవరి మొర్దెకై? మొర్దెకై యూదుడు. యూదుడు అంటే బెన్యామీనీయుడు. తన గోత్రం బెన్యామీ గోత్రం. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. తన తండ్రి పేరు కూడా ఇక్కడ రాయబడి ఉంటుంది, చూద్దాం. 5వ వచనం, శోషణ కోటలో బెన్యామీనీయుడొకడు శోషణకు పుట్టిన షమీకు కీషునకు పుట్టిన షమీ కుమారుడకు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను. యూదుడు కానీ బెన్యామీన్ గోత్రం. యూదుడు ఇక్కడి నుంచి మీరు
ఈ చెరలో నుంచి బబులోని చెరలో నుంచి వచ్చిన తర్వాత ఎక్కడైనా యూదుడు అని అంటే అది 12 గోత్రాల్లో ఎవరైనా అయి ఉండొచ్చు అని ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇకపోతే ఇతను ఏం చేస్తాడంటే బబులోను నెబుకద్నెజరు చెరలో నుంచి వచ్చినప్పుడు ఇతను కూడా వస్తాడనమాట. యొకన్యాలో యెరూషలేము నుంచి చెరపట్టబడిన వారిలో ఒకడు, అంటే చెరపట్టబడుకుని రాబడిన వారిలో ఈయన కూడా ఒకడు. పినతండ్రి అయిన ఇక్కడ పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై యుండగా అతడామెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. ఇక్కడ ఆగుదాం. ఇక్కడ మనకి కావాల్సిన ఇద్దరు క్యారెక్టర్స్ కనిపిస్తున్నారు ఈ పుస్తకానికి ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ అనమాట. ఎస్తేరు గారు ఎంత ఇంపార్టెంటో మొర్దెకై గారు కూడా ఈ పుస్తకానికి అంతే ఇంపార్టెంట్. ఇక్కడ ముందుగా మొర్దెకై గారు బెన్యామీన్ గోత్రం అని కనిపిస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఆయన యూదుడు అని కనిపిస్తుంది. ఇప్పుడు నేను చదివిన దానిలో మీరు ఒక విషయం అర్థం అవ్వాలి. ఏంటది? కజిన్ ఎవరు? హదస్సా. హదస్సా అనే కజిన్ వీళ్ళకు ఉన్నారన్నమాట. లేకపోతే పినతండ్రి అంటే పెద్దనాన్న కుమార్తె, బాబాయ్ లేకపోతే బాబాయ్, పెద్దనాన్న చిన్నాను, పినతండ్రి కుమార్తె. ఎవరు ఈ హదస్సా అనే ఒక ఎస్తేర్ అనే ఒక స్త్రీ ఎవరంటే మొర్దెకైకి కజిన్. ఇంగ్లీష్ చెప్తే ఈజీగా అర్థమవుద్ది. కజిన్, ఒక కజిన్ ఉన్నారు. కజిన్ ని ఎలా పెంచుకుంటున్నారంట మొర్దెకై? అసలు సొంత చెల్ల కాదు కదా. పినతండ్రి కుమార్తె అంటే ఇద్దరు అన్నదమ్ములే కదండి. అన్న చెల్లో లేకపోతే చెల్లి తమ్ముడో సంథింగ్ అలా, ఇద్దరు తోబుట్టులేవి కాదు. కానీ ఎలా ఉన్నారు? ఒక కుమార్తెగా స్వీకరించాను నేను అంటున్నాడు కదా. అంటే మొర్దెకైలో ఒక మంచి లక్షణం ఇక్కడ కనిపిస్తుంది. ఏంటది? తన చెల్లి స్థానంలో ఉన్న ఒక స్త్రీని ఏమనుకుంటున్నాడు? కూతురుగా భావిస్తున్నాడు. ఈ లక్షణం మనం ఎక్కడో గమనించి ఉండాలి. నేను ఎక్కడో అంటే మీకు ఆల్రెడీ తగలాలి. యేసుక్రీస్తులో మనం ఈ విషయాన్ని గమనించవచ్చు. ఎలాగంటే యేసుక్రీస్తుకు మనందరం ఎవరు? సహోదరులు. అయినప్పటికీ కుమారులుగా ఆయన చూసుకున్నట్టుగా మనం హెబ్రీ పత్రికలో చదవగలం. ఒకసారి రెఫరెన్స్ కూడా చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. నేను చదువుతానండి. దానికి చివరలో, ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక, ఆయన అంటే యేసుక్రీస్తు సిగ్గుపడక, మనల్ని సహోదరులు అనడానికి ఏమవలేదంట? సిగ్గుపడలేదంట. అలా కిందకొస్తే 13వ వచనం చివరేముంది? ఇదిగో చదవండి. నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియూ చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలువాడాయను. యేసుక్రీస్తు కూడా మనకి సహోదరుడిగా కనిపిస్తున్నాడు. మనల్ని పిల్లలుగా కూడా చూసినట్టుగా మనకు కనిపిస్తుంది. అందుకే యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఎవరి పేరంటది? యేసుక్రీస్తుకున్న పేరుల్లో ఒక పేరంటే నిత్యుడగు తండ్రి అనే పేరు కూడా ఉందంట. అంటే యేసుక్రీస్తుకి మనం సహోదరులు అయినా కూడా దేవుడు తనకిచ్చిన పిల్లలుగా భావిస్తున్నాడా? యేసుక్రీస్తు భావిస్తున్నట్టుగా మనకు అర్థమైంది. ఇక్కడ మొర్దెకైలో కూడా మనకు అదే కనిపిస్తుంది. సరే, ఇకపోతే ఈ హదస్సా అనే ఒక వ్యక్తి గురించి మనం చూడాలి. ఈవిడ ఎవరి దగ్గర పెరుగుతుందంటే మొర్దెకై దగ్గర పెరుగుతుంది. తన తండ్రి తన తల్లి చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ స్త్రీని రాజ్యనగర్లోనికి లేకపోతే ఈ శోషణ కోటలోనికి తేబడింది.
నపుంసకుల అధిపతి అయిన హేగేకి దీన్ని అప్పగించారు. ఇది మంచి విషయమా చెడ్డ విషయమా? మంచి విషయం అని మీరు అనుకుంటున్నారా, చెడ్డ విషయం అనుకుంటున్నారా? ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. కొన్ని రెఫరెన్సెస్ చూద్దాం. అప్పట్లో ఈ రాజ్యంలో ఉన్న సుందరంగా ఉండే స్త్రీలను కానీ లేకపోతే వాళ్ళని రాజనగర్లోనికి తీసుకురావడము, అప్పటి నుండి వాళ్ళు ఎప్పుడు కూడా ఇంటికి వెళ్ళడానికి అవకాశమే ఉండదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలంటే రాజ్యనగర్లోనే ఉండాలి. ఒక్కసారి ఉపపత్ని అయిన తర్వాత ఒకవేళ ఆవిడకి రాణి స్టేటస్ రాకపోతే ఆవిడ ఒక విధవరాండ్రు ఎలా ఉంటుందో సేమ్ అదే స్టేటస్ లో ఉండాలి. ఒకసారి మనం ఐగుప్తు రాజు గురించి చూద్దాం. ఆదికాండం 23వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు అబ్రహాము ఒక్క నిమిషం అండి, ఇంకొక రెఫరెన్స్ కూడా చూసి అక్కడికి వెళ్తాం. ఆదికాండం 12వ అధ్యాయం 14వ వచనం చూడండి. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఆ ఫరో యొక్క అధిపతులను ఆమెను గూర్చి పొగడగా ఆ స్త్రీ ఫరో ఎదుగు తేబడెను. ఎందుకని? రాజ్యంలో ఎప్పుడైతే ఒక సుందరమైన ఒక స్త్రీ రాబడిందో వెంటనే రాజు దగ్గర తీసుకొచ్చేసారంట. ఎందుకని? అప్పట్లో ఉన్న రాజరిక వ్యవస్థలో ఒకే వ్యవస్థ ఏంటంటే రాజుగారు ఎవరినైనా కోరుకుంటే వాళ్ళు రాజ్యనగర్లోనికి వచ్చేయాలి. ఇలా మన దావీదు గారి గురించి కూడా ఒక విషయం చూద్దాం. సమూయేలు గారికి రాసిన రెండవ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. 20వ అధ్యాయం 3వ వచనం. దావీదు యెరూషలేములోని తన నగరికి వచ్చి తన ఇంటికి తాను కాపుగా నుంచిన తన ఉపపత్నులైన 10 మంది స్త్రీలను తీసుకుని వారిని కావలిలో ఉంచి వారిని పోషించుచుండెను గాని వారి యొద్దకు పోకుండెను. వారి కావలి యందుంచబడిన వారై బ్రతికినంత కాలము వెధవరాండ్లయ్యారు. ఇప్పుడు చెప్పండి, ఎస్తేరు గారికి మంచి స్టేటస్ వచ్చిందా చెడ్డ స్టేటస్ వచ్చిందా? రాజు దగ్గరికి వెళుతుంది అంటే తన కుటుంబంతో అప్పటి వరకు తన తండ్రిగా మంచిగా పెంచుతున్న మొర్దెకైతో కనెక్షన్ ఏమైపోతుంది? కట్ అయిపోతుంది. తర్వాత కూడా డైరెక్ట్ గా మాట్లాడదండి. ఎస్తేరు గ్రంథంలో కూడా డైరెక్ట్ గా మొర్దెకైతో మాట్లాడదు, నపుంసకులతోనూ అధిపతులతోనూ ఇచ్చి పంపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి లోపలికి వెళ్తే బయట వాళ్ళతో నీ కనెక్షన్ ఉంటుంది. వేరే వాళ్ళతో మధ్యలో మీడియేటర్ ని రాయిబారిని పెట్టుకోవడమే తప్ప అంటే చిన్నప్పటి నుంచి పెంచిన మొర్దెకైకి దూరం అయిపోతుంది ఎవరు? ఎస్తేరు. ఇలాంటి పరిస్థితిలో ఎస్తేరు హ్యాపీగా ఉంటుందా బాధగా ఉంటుందా? బాధగానే ఉంటుంది. ఇంత బాధ కలగడానికి ఒక కారణం నాకు అనిపిస్తుంది. ఏంటంటే వీళ్ళు ఎక్కడున్నారంటే లేదా మాదీయులు పార్సీకులు టైంలో ఉన్నారు. వీళ్ళ తల్లిదండ్రుల గురించి ఒకసారి ఆలోచించండి. ఆ టైంలో ఏం జరిగి ఉండొచ్చు అంటే అప్పట్లో కోరేష్ ఏం చెప్పాడు? ఎవరైతే యూదులై ఉన్నారో వాళ్ళందరినీ ఎక్కడికి వెళ్ళమన్నారు? యెరూషలేము మందిరం కట్టడానికి వెళ్ళమన్నారు కదా. మరి ఎందుకు వీళ్ళు ఇక్కడే ఉన్నారు? ఇక్కడే ఉన్నారంటే ఆ పిలుపులో వీళ్ళు ఏం చేయలేదు, వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళుంటే మీరు అలా అనుకోకూడదు. అలా అనుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఈవిడ ఉంది కాబట్టే రక్షింపబడుకున్నారు అని అనుకుంటే పొరపాటు. ఈవిడికి ఎందుకు ఇంత కష్టం వచ్చిందంటే వీళ్ళ తల్లిదండ్రులు ఏం చేయలేదంటే వెళ్ళండి అని అవకాశం వచ్చినప్పుడు వెళ్ళలేదు. వెళ్ళుంటే ఇప్పుడు ఈవిడికి కష్టం తప్పేది. ఇకపోతే ఎస్తేరు దేవుని ప్రణాళికలో ఉంది కాబట్టి వెళ్ళలేదు, ఇవన్నీ ఓకే. కానీ ఎన్నిటితో పాటు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయలేదు, మందిరాన్ని కట్టడానికి వెళ్ళలేదు. వెళ్ళుంటే ఈవిడ ఇక్కడ ఉండేది కాదు. ఇకపోతే ఇంకా ముందుకు వెళ్దాం. ఇలా ఈవిడ సెలెక్ట్ అవుతుంది. దాని తర్వాత ఈవిడికి ఏ పొజిషన్ వచ్చిందంటే 2వ అధ్యాయంలో ఎస్తేరు గారి పొజిషన్ మారిపోతుంది. 8వ వచనం చదువుదామండి. రాజాజ్ఞయు అతనికి నిర్ణయమును ప్రచురం చేయబడి కన్యకులు అనేకులు శోషణ కోటకు పోగు చేయబడి హేగే వశము అప్పగింపబడగా వీళ్ళందరూ ఎవరి కంట్రోల్లో ఉన్నారంటే హేగే కంట్రోల్లో ఉన్నారు.
ఎస్తేరు రాజు యొక్క నగరంకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. ఎవరి వలన? హేగే వలన దయ పొందెను అనే విషయం మీకు కనిపించినప్పుడు ఆది కాండంలో కూడా ఒక వ్యక్తి జైల్లో ఉన్నా కూడా దేవుని దయ పొందాడు. ఎవరు ఆ వ్యక్తి? యోసేపు గారు. ఎందుకని? కష్టంలో ఉండొచ్చు కానీ దేవుని కటాక్షం దయ మాత్రం ఎప్పుడూ ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే లైక్ దేవుని పిల్లలుగా ఉన్న వాళ్ళకి కష్టం ఖచ్చితంగా వస్తుంది, కానీ ఆ కష్టంలో దేవుడు తోడుగా ఉంటారనేది మాత్రం మర్చిపోకూడదు. ఇకపోతే ఇంకా ముందుకు వెళ్తే 10వ వచనం మొర్దెకై ఏం చెప్తాడంటే, నీ గురించి అయినను నీ జాతి గురించి అయినను ఏ విషయాలు చెప్పొద్దు అని చెబుతాడు. నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించుచుండెను గనుక ఆమె తెలుపలేదు. ఎస్తేరు ఎలా గుండెనో అదియు ఆమెకి ఏమేమి సంభవించునో అదియు తెలుసుకొనుటకై అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట ప్రతి దినము మొర్దెకై తిరుగులాడుచుండెను. 6 మాసముల గోపరస తైలముతోను 6 మాసములు సుగంధ ద్రవ్యముతో, అంటే ఒక 1 year ఏమైందంటే ప్రిపరేషన్. ఈ వచ్చిన కన్యకలు అన్నింటికి కూడా ఒక ప్రిపరేషన్ టైం గా మనకు 1 year కనిపిస్తుంది ఇక్కడ. ఆ తర్వాత ఏమవుతుందంటే 13వ వచనం, అంతఃపురంలో నుంచి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరినో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట అద్దు. సాయంత్రకాలమందు ఆమె లోపలికి వెళ్లి మరుదినము ఉపపత్నులు కాయు రాజు యొక్క షండుడైన షేజ్గజు అను అతని వశములోనున్న 2వ అంతఃపురమునకు తిరిగి వచ్చును. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిచితే గాని ఆమె రాజు నొద్దకు మరలా వెళ్ళకూడదు. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించిన తన పినతండ్రి అయిన అబీగయీలు కుమార్తెకు ఎస్తేరు రాజు నొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు, ఇప్పుడు ఎస్తేరు గారి టైం వచ్చింది, రాజు దగ్గరికి వెళ్ళే ఛాన్స్ వచ్చింది. అప్పుడు ఆవిడ ఇంకా ఎక్స్ట్రా మేకప్ ఏమీ వద్దని చెప్తుంది. సో ఏవైతే నిర్ణయించారో అవి మాత్రమే పెట్టుకుని వెళ్తుంది. తర్వాత రాజుకి ఈవిడ యందు దయ పుడుతుంది. అప్పుడు రాణిగా ఎస్తేరు గారు అవుతారు. ఇప్పుడు ఎస్తేరు గారి స్టేటస్ ఏంటి? కానీ ఎస్తేరు గారి స్టేటస్ రాణి. అంతకుముందు తల్లిదండ్రులు లేని ఒక అనాథ. ఒక అనాథని దేవుడు ఏం చేశాడు? రాణిని చేశాడు. ఈవిడలో ఉన్న ఇంకొక మంచి క్వాలిటీ ఏంటంటే, రాణి అయిన తర్వాత కూడా మొర్దెకై ఏ విధముగా చెప్పాడో ఆ విధముగానే నడుచుకున్నాడని ఉంటుంది. రాణి అయిన తర్వాత ఆవిడ కింద బోల్డ్ మంది ఉంటారు, ఆవిడికి బోల్డ్ పనులు ఉంటాయి, కానీ మొర్దెకై ఎలా చెబితే అలా నడుచుకుందంట ఆవిడ. అంటే ఆవిడలో ఉన్న మంచి లక్షణం ఏంటి? ఎక్కడా కూడా తన స్థాయి పెరిగింది, తను హెచ్చింపబడింది అనే విషయాన్ని బట్టి గర్వపడలేదని మనకి అర్థమవుతుంది. ఇకపోతే ఇలా చెప్పుకుంటే మనకి చాలా టైం పడుతుంది కాబట్టి ఇంకా పైపైన చెప్పుకుందాం. ఇకపోతే ఇక్కడ ఇలా ఉంటుంది కదా, నెక్స్ట్ అధ్యాయంలో విలన్ ఎంటర్ అవుతాడు. ఇప్పటి వరకు మంచిగానే ఉంది, బిందుతో స్టార్ట్ అయింది. రాణి పోయినా కూడా మనకి కావాల్సిన ఎస్తేరు గారు రానయ్యారు. ఇదిగో మొర్దెకై గారు కూడా ఒక మంచి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నారు. మనకి ఎస్తేరు, మొర్దెకై తర్వాత వచ్చే విలనే హామాను. ఇతడు అగాగీయుడు అని బైబిల్లో రాయబడి ఉంటుంది. ఆ విషయం పక్కన చూస్తే ఇతడు యూదులకు శత్రువు, పగవాడు, శత్రువు. ఇక్కడే మనకి ఒక పాయింట్ అర్థం అవ్వాలి. ఆ పాయింట్ కంటే ముందుగా ఇక్కడ బాగా ఈ వీళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ రావడానికి ఒక పాయింట్ ఏంటంటే, ఎప్పుడు కూడా హామాను చాలా గొప్ప వ్యక్తి అన్న ఫీలింగ్ లో ఉంటాడు. పోనీ అట్లీస్ట్ ఆయనకి హామాను. సో వచ్చే వాళ్ళందరూ ఏం చేస్తారు? వంగి దండం పెడతారు. అందరూ దండం పెడితే ఈ మొర్దెకై మాత్రం ఏం చేయడంటే దండం పెట్టడు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారో చెప్పండి, మంచి పనా చెడ్డ పనా? ఇది కూడా వంగి నమస్కరించాలా వద్దా? మీరు నమస్కరిస్తారా? నమస్కరించాలనుకుంటున్నారా? నమస్కరించకూడదు అనుకుంటున్నారా? అక్క తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా చెప్పండి. ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఏదో ఒకటి చెప్పండి. 2 ఆప్షన్లు ఉన్నాయండి, ఎస్సా నోవా. ఏంటి, మీరు నమస్కరించాలనుకుంటున్నారా, నమస్కరించకూడదు అనుకుంటున్నారా? ఇప్పుడు అంకుల్ గారు ఏమన్నారంటే నమస్కరించకూడదు అన్నారు. నేను రోమియోలకు రాసిన పత్రికలో ఒకటి చదివాను. ఏంటంటే మీ పేయి అధిపతులకి లోబడి ఉండండి అన్నారు. మరి ఇప్పుడేంటి నమస్కరించొద్దు అంటారు మీరు? ఇకపోతే మీకు ఎంతో ఇష్టమైన అబ్రహాం గారు కూడా సాష్టాంగ పడినట్టుగా ఒక రెఫరెన్స్ చూద్దాం. ఆదికాండం 23వ అధ్యాయం
12వ వచనం. ఆదికాండం 23వ అధ్యాయం. అప్పుడు అబ్రహాము ఇందాక చూసిందేనండి, వీళ్ళ ఐగుప్తులోకి కరువు వచ్చినప్పుడు ఈ ఐగుప్తులో ఉన్నప్పుడు ఈ షారా గారిని తీసుకెళ్తారు. అక్కడ తీసుకువెళ్ళినప్పుడు ఆ జరిగిన సందర్భాల్లో షారా గారు చనిపోతారు. ఆ తర్వాత ఇది దాని తర్వాత కూడా జరిగిన తర్వాత అవన్నీ సంగతులు అయిపోయిన తర్వాత షారా గారు చనిపోతారు. చనిపోయిన సందర్భంలో జరుగుతున్న సందర్భం ఇది. ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి, అలాగే 7వ వచనం కూడా చదవండి. అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి అబ్రహాము విశ్వాసులకు తండ్రే సాగిలపడితే మొర్దెకైకి ఏమైందండి? మొర్దెకైకి ఏమైంది? ఇంకొకటి చూద్దాం. మీ అందరికి రాజు లేకపోతే ఈ రాజులు సంథింగ్ ఈ క్యాడర్ లో దావీదు గారు అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే 2 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ పాత నిబంధనలో. దావీదు గారి గురించి కూడా చూద్దాం. వీళ్ళిద్దరే నమస్కరించగా మొర్దెకైకి ఏమైంది? అదే మన క్వశ్చన్ ఇప్పుడు. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలువెళ్ళి, నా ఏలినవాడా రాజా అని సౌలు వెనక నుండి కేక వేయగా సౌలు వెనకకు చూచును. దావీదు నేల సాష్టాంగ పడి నమస్కారము చేసి. చాలండి, దావీదు నేల పడి సాష్టాంగం చేశాడంట. ఆయన సాగిలి పడని చూసాం, ఈయన నేల సాష్టాంగ నమస్కారమే చేశాడంట. మరి మొర్దెకైకి ఏమైంది? అసలు ఇప్పుడు ఈ ప్రాబ్లం అంతా, ఎస్తేరు గ్రంథంలో ప్రాబ్లం అంతా ఏంటంటే, మొర్దెకై గారు ఒక్క నమస్కారం చేస్తే అయిపోయేది. కానీ ఎందుకు చేయలేదంటారు? బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యూదుల సాంప్రదాయాలు ఒక సాంప్రదాయం ఏంటంటే అధిపతుడికి నమస్కారం చేయడం. తప్పేమీ లేదు, దానిలో తప్పే లేదు. కానీ ఈ హామాను ఏ భావంతో ఇలా చేపించుకుంటున్నాడంటే, తానే దేవుణ్ణి, తానే ఆ హోదాలో ఉన్నాను అనే ఒక గర్వంతో చేపించుకుంటున్నాడు అనమాట. రాజులకి ఉండే ఒక గర్వం ఏంటంటే తానే దేవుణ్ణి. దానియేలు గారి గురించి కూడా చూసినప్పుడు నెబుకద్నెజర్ టైంలో తను ఏమనుకుంటాడు? నాకు తప్ప ఇంకెవరికి నమస్కరించకూడదు అనుకుంటాడు. అలాగే ఇక్కడ కూడా ఈ టైంలో కూడా ఇతను రాజు తర్వాత రాజంతటి వాడు అవుతాడు. ఎవరు? హామాను. అంత గొప్ప స్థానంలో ఉన్న ఇతడు ఎలాంటి ఫీలింగ్ లో ఉంటాడంటే, ఇక నా తర్వాత ఏదైనా, ఇక వీళ్ళందరికీ పైవాడిని నేనే, దేవుణ్ణి నేనే అనే ఒక భావనలో ఏమంటాడంటే, అందరూ కూడా వంగి నమస్కారం చేయాలి. ఎవరికి? హామానికి అని. ఇలాంటి భావనలో ఇప్పుడు నమస్కారం చేస్తాడా? నేను యూదుడిని కాబట్టి చెయ్యను అంటాడు. కానీ యూదులైన వాళ్ళు వీళ్ళు చేశారు కదా. వీళ్ళు ఎందుకు చేశారంటే, వీళ్ళు రాజులకు మాత్రమే చేశారు, అధిపతులకి ప్రజలకి నార్మల్ గా అదేంటంటే ఒక గౌరవ సూచకంగా వాళ్ళకంటే వీళ్ళు కొంచెం తగ్గించుకుని చెప్పిన విషయాల్లోనే చేస్తారు. కానీ దేవుడు అని అనుకున్న విషయంలో ఎప్పుడు యూదులు గాని, క్రైస్తవులు గాని, ఇజ్రాయేలు గాని ఎవ్వరు కూడా ఆ మాటలో మాత్రం ఒప్పుకోరు. మీరు కొత్త నిబంధనలో చూస్తే, ఇదిగోండి యేసుక్రీస్తు దేవుడు కాదు అంటే ఒక్క మాటతో పోతుంది. కానీ అపోస్తులు గాని ఎవరైనా ఒప్పుకున్నారు, చచ్చిపోవడానికి కూడా ఒప్పుకున్నారు. కానీ దేవుడు ఏసే మెస్సయ్య కాదన్నా, యేసుక్రీస్తు కాదన్నా ఇలాంటి విషయాలు ఏవి కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకుంటే వాళ్ళు మరణానికి తప్పించుకోవచ్చు, కానీ మరణమైన ఓకే, కానీ అవి మాత్రం చేయి. ఇక్కడ మొర్దెకైది కూడా సేమ్ మెంటాలిటీ ఏంటంటే, దేవుని స్థానాన్ని నేను వేరే వాళ్ళకి ఇవ్వను అని చెప్తాడనమాట. ఇకపోతే ఇలా జరుగుతూ ఉన్నప్పుడు, ఇంతకీ నాకు నమస్కారం చేయని వాడు ఎవడు అని హామాను అడుగుతున్నాడు. రాజు దగ్గర ఉన్నాడు కదా, అడిగి ఆరాధిస్తున్నాడు. ఎవడో మొర్దెకై అంట. ఎవరు ఆ మొర్దెకై అంటే, మొర్దెకై యూదుడంట. అయితే మొర్దెకైని మాత్రం చంపడం నాకు స్వల్ప విషయం. ఇప్పుడు యూదుల్నే సంహరించేయాలి అని అనుకున్నాడు. ఎందుకంటాడు? అంత నెగిటివిటీ ఎందుకు వచ్చేసింది అంటారు? నమస్కారం చేయకపోవడం వల్ల
ఇంకొక కారణం కూడా ప్రపంచ చరిత్రలో మనకు కనిపిస్తుంది. అదేంటంటే ఇందాక హామాను ఎవరని చెప్పారు మీకు? అగాగీయుడు అని చెప్పాను. చరిత్రలో అగాగీయుడైన ఒక రాజు ఉన్నాడు. ఆయన అమాలేకీయులకు రాజు. ఈ అమాలేకీయుల గురించి దేవుడు ఒక మాట రాయించాడు, చూద్దాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 20వ వచనం. ఈ అమాలేకీయులు గాని ఎదోమీయులు గాని ఏసావు వంశస్థులు, వీళ్ళ గురించి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. అమాలేకీయుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లా నేను అమాలేకీయులు అన్యజనులకు మొదలు, వాని అంతము నిత్య నాశనమే. దేవుడు ఒక భయంకరమైన మాట చెప్తున్నాడు, ఇక మీకు నిత్య నాశనమే అని చెబుతున్నాడు. కానీ అక్కడ ఏదో మాట కూడా చెప్పాడు, ఏంటంటే మొదలు అనే మాట విన్నాడు, దాని దగ్గర తవ్వతొద్దాం. కానీ అమాలేకీయులకి ఇంత కఠినంగా దేవుడు మాట్లాడడానికి వాళ్ళు చేసిన పని ఏమిటి? అవి వీళ్ళ బిహేవియరే చాలా చండాలమైన బిహేవియర్. ఏంటంటే తన కుమారుల్ని, ఇలాంటి అన్యజనుల్లో ఉన్న సాంప్రదాయం ఇది. ఏంటంటే కుమారుల్ని కూడా బలిచ్చే ఒక సాంప్రదాయం ఉంది. అది కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగోండి, ఇజ్రాయేలీలు కనాను ప్రయాణంలో ఉన్నప్పుడు ఆయనని లేకపోతే ఇజ్రాయేలీని చంపేయాలనుకున్న వాళ్ళలో మొదటి వాళ్ళు ఎవరు? ఈ అమాలేకీయులే. వీళ్ళ ఉన్న బుద్ధి ఏంటంటే యుద్ధం ఎవరైనా ఎక్కడి నుంచి చేస్తారు? ఎదరి నుంచి చేస్తారు. వీళ్ళు వెనక నుంచి వచ్చి చంపుతారు అన్నమాట. ఇలాంటి వాళ్ళు కాబట్టి దేవుడు ఏం చెప్తాడంటే నిర్గమాకాండంలో వాళ్ళ గురించి ఒక మాట రాయిస్తాడు. నిర్గమాకాండం 17వ అధ్యాయం 18వ వచనం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 14 నుంచి చదువుతాం. 14 చదువుతాం. అప్పుడు యెహోవా నిర్గమాకాండం 17వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను 17:14 నేను అమాలేకీయుల పేరు ఆకాశము కింద నుండకుండా బొత్తిగా తుడిచివేయదును గనుక జీవ జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని రాసి యెహోషువకు వినిపించుము. ఏం చెబుతున్నారంటే అసలు బొత్తిగా అమాలేకీయులు లేకుండానే నేను చంపేస్తానంటున్నాడు. ఎందుకని? వీళ్ళ పనులన్నీ ఎలా ఉంటాయంటే చాలా అన్యాయంగా ఉంటాయి అన్నమాట. యుద్ధం ఎక్కడి నుంచి చేయాలి? ఎదరి నుంచి చేయాలి. వీళ్ళు వెనక నుంచి చేసే టైప్ అనమాట. అప్పుడు ఒకసారి సౌల్ రాజుని చంపేయడానికి చచ్చిపోయిన తర్వాత ఆ సమాచారాన్ని దావీదు గారికి ఒకరు చెబుతారు. ఒకళ్ళు పరిగెత్తుకుంటా వచ్చి చెబుతాడు. ఆయన ఎవరనుకున్నారు? అమాలేకీయుడే. అది కూడా చూద్దామా? సమూయేలుకి రాసిన సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. ఓకే, ఇక్కడ నుంచి ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూద్దాం. ఇక్కడ జరిగిన సందర్భాలను బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, ఇక్కడ సౌలు గారికి ఒక ప్రాజెక్ట్ అప్పగిస్తారు. సౌలు గారు బ్రతికున్నప్పుడు, ఆయన రాజుగా ఉన్నప్పుడు ఈ అమాలేకీయులను చంపమని ఒక ప్రాజెక్ట్ అప్పగించినప్పుడు ఆయన అందరినీ చంపకుండా కొన్ని మందిని మిగిల్చి వస్తాడు. రాజుని, కొల్ల సొమ్ముని తీసుకొస్తాడు అనమాట. అప్పుడు దేవుడు అడుగుతాడు, ఆజ్ఞని పాటించడం కంటే ఇది గొప్పదా అని తిట్టినట్టుగా, లేకపోతే సమూయేలు గారే ఆ అగాగు రాజుని చంపినట్టుగా మనం చూస్తామన్నమాట. అప్పుడు ఈ అమాలేకీయులకు రాజే అగగు అనే ఒక పేరున్న ఒక వ్యక్తి అనమాట. అక్కడ రాజు ఎవరు? సౌలు ఎవరు? బెన్యామీనీయుడికి అగగుకి ఏం జరిగింది? యుద్ధం జరిగింది. ఇక్కడ కూడా బెన్యామీనుడైన మొర్దెకైకు అగగు అయిన ఎవరు? హామానుకి ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. అంటే అదే ఇక్కడికి ఫాస్ట్ ఫార్వర్డ్ అయింది. ఎందుకంటే సౌలు గారు కంప్లీట్ గా అక్కడ చంపలేదు కాబట్టి. అక్కడ సౌలు గారు కంప్లీట్ గా చంపుంటే ఇక్కడ ఈ వ్యక్తి వచ్చేవాడు కాదు. అందుకే దేవుడు సమూలంగా చంపేయమన్నాడు. ఇకపోతే ఈ పన్నాగంలో ఏం చేస్తాడంటే రాజు దగ్గరికి వెళ్తాడు. మన రాజ్యంలో కొంతమంది ఉన్నారండి, వాళ్ళు కుట్ర పన్నుతారు, వాళ్ళ పనులన్నీ వేరేగా ఉంటాయండి, వాళ్ళు కలహప్రియులు అన్నట్టుగా చెప్పి మీకు ఇష్టమైతే వాళ్ళందరినీ చంపేద్దామంటాడు. రాజు తన ఉంగరాన్ని ఇచ్చి చంపేయంటాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఒక పత్రిక వస్తుంది అనమాట. ఏమని?
రాజాజ్ఞ చివరి మాసం 13వ తారీఖున ఏం చేయాలంటే యూదులందరినీ కూడా సంహరించాలి అని. ఇప్పుడు ఏం చేసినా కూడా ఏం చేయలేరు, ఒక్కసారి వచ్చిన శాసనాన్ని ఆజ్ఞని మార్చలేరు. కానీ ఆజ్ఞ వచ్చేసింది. హామాను చేసిన మంచి పని, లేకపోతే అతను అనుకున్న పన్నాగంలో, ప్లాన్ లో అతను అనుకున్న సక్సెస్ ఏంటంటే దాన్ని ఏమి రాపించాడంటే హామాను దాన్ని ఒక రాజాజ్ఞగా ఇచ్చాడు. ఇప్పుడు హామాను చచ్చిపోయినా కూడా రాజాజ్ఞ అయితే నిలిచే ఉంటుంది. ఎందుకంటే రాజు కూడా దాన్ని మార్చలేడు, ఎవ్వరు కూడా మార్చలేరు. అలాంటి దానిలో ఏమి రాశారంటే యూదులందరినీ కూడా చంపేయాలని రాశారు. ఇప్పుడు మీకు ఏం కనిపిస్తున్నాయి? ఎవరెవరు కనిపిస్తున్నారు? మొర్దెకై కనిపిస్తున్నాడు, ఎస్తేరు కనిపిస్తున్నారు, హామాను కనిపిస్తున్నారు. యూదులు వర్సెస్ హామాను. కానీ మీకు కనిపించవలసిన వాళ్ళు ఎవరంటే సాతాను వర్సెస్ యేసుక్రీస్తు. యూదుల్లో నుంచి రావాల్సిన వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తే. రాకపోతే మన పాపాలు పోవడానికి ఎవరు కారణం? యేసుక్రీస్తే. అలాంటి వ్యక్తి ఏ జనాంగంలోంచి వస్తానని చెప్పాడు? అందుకనే ప్రతి జనాంగంలో కూడా యూదుల్ని చంపేయాలి. అప్పుడు యెజబేలు చంపేయాలనుకుంది, అప్పుడు హేబేలు చంపేయాలనుకున్నాడు కయ్యను. ఎందుకనంటే ఇదిగోండి, రాబోయే జనాంగం ఎక్కడి నుంచి? యూదా జనాంగంలో నుంచే రాబోతున్నారు. యూదుల్ని చంపేస్తే వీళ్ళు రాకుండా ఉంటారు, యేసుక్రీస్తు రాకుండా ఉంటారు. అంటే సాతాను పనిన ఒక పన్నాగమే రాకూడదు అని. మరి హామాన్ అయితే రాజాజ్ఞ తీసుకొచ్చేసాడు అంటే ఇంకెవ్వరూ మార్చలేరు. ఇక హామాన్ని కొట్టిన ఇప్పుడు యూదులైతే మాత్రం 12వ నెల 13వ తారీఖున చచ్చిపోవలసిందే. అదే రాజాజ్ఞ. ఈ విషయం మొర్దెకైకి తెలుస్తుంది. చాలా బాధపడతాడు. చాలా బాధపడి ఈ విషయాల్ని ఎస్తేరు గారి గురించి కూడా చెప్తారు. అప్పుడు ఎస్తేరు గారు కూడా బాధపడి, ఇదిగోండి నేను మాత్రం ఏం చేయగలను అన్నట్టుగా మాట్లాడుతుంది. అంటే ఆవిడ మాత్రం ఏం చేస్తుంది? ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ లో మనం ఏమనుకుంటున్నామంటే భార్య కాబట్టి రోజు మాట్లాడుతుంది అనుకుంటున్నాం. కానీ అప్పట్లో రాణికి అలాంటి ఫెసిలిటీ ఏమి ఉండదు. ఈ సంవత్సరం భార్యాభర్తలు రాజమందిరంలో కలిసి రాజ్యాన్ని పరిపాలిస్తే, లేకపోతే ఆ కోటలో ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చేమో, లేకపోతే అప్పుడు కూడా ఉండకపోవచ్చు. అది మనం చెప్పలేమన్నమాట. సో అంత గ్యాప్ వస్తుంది వాళ్ళ మధ్యలో. ఇకపోతే ఇలాంటి పరిస్థితుల్లో మొర్దెకై వచ్చి ఈ విషయాలన్నీ కూడా ఒక మీడియేటర్ ద్వారా తెలిపినప్పుడు ఈవిడ నేనేం చేయగలను, ఎప్పుడు రాజు పర్మిషన్ లేకుండా రాజు దగ్గరికి వెళ్తే నన్నే చంపేస్తాడు, అది రాజాజ్ఞ. రాజు పర్మిషన్ లేకుండా, రాజు పిలవకుండా ఎవరైనా కూడా ఆయన దగ్గరికి వెళ్తే చంపేస్తాడు అని చెప్తాడు. అప్పుడు మొర్దెకై గారికి కోపం వస్తుంది. నువ్వు బతుకుదామని అనుకుంటున్నావా, లేకపోతే ఒకసారి ఆ రిఫరెన్స్ చూద్దామండి. ఈ పత్రికకి లేకపోతే ఈ పుస్తకానికి అదే మనకి కీ రిఫరెన్స్ గా మనకు కనిపిస్తుంది. 10వ వచనం తర్వాత 12వ వచనం చూద్దాం. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలపగా, దాని ముందు కూడా చూద్దాం ఒకసారి. అంతటి ఎస్తేరు మొర్దెకైతో చెప్పమని హతాకును సెలవిచ్చినదేమనగా, పిలవబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకునట్లు రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానంలో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజు యొద్దకు ప్రవేశించుటకు నేను పిలవబడలేదు. 30 రోజులుగా నేను రాజుతో మాట్లాడలేదు, నువ్వు నన్ను వెళ్ళమంటున్నావు, ఇప్పుడు పిలవకుండా వెళ్తే నన్నైనా చంపేస్తాడు అని ఎస్తేరు సమాధానం చెప్తుంది. ఇది తెలియగానే ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను. మొర్దెకై ఎస్తేరుతో మళ్ళీ రిటర్న్ రిప్లై పంపిస్తున్నాడు. ఏమని? రాజు నగరములో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు. నువ్వేదో తప్పించేసుకుంటావని అనుకోవద్దు హదస్సా అంటున్నాడు. ఎందుకు? నువ్వు ఇక్కడ ఉన్నావు, సేఫ్ గా ఉన్నావు అని అనుకో.